సాధారణంగా మామూలుగా ఎగ్జామ్ రాసేసి వచ్చేసి నెక్స్ట్ డే ఓకే నువ్వు పాస్ అయిపోయావు అంటే అంత మజా ఉండదు. కానీ చాలా వెయిట్ చేసి ఒక మంచి ఎగ్జామ్ రాసిన తర్వాత కొంచెం ట్రబుల్స్ అయి పడి ఆ తర్వాత నువ్వు డిస్టింక్షన్ కొట్టావంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది? సేమ్ మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. వెరీ హ్యాపీ అండి నిజంగా. బట్ ఏంటంటే నేను 100% నేను డే 1 నుంచి కూడా ఏంటంటే ఇది 100% సక్సెస్ఫుల్ ఫిల్మ్ చేస్తున్నాను, కాన్ఫిడెంట్గా ఉన్నాను, వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాను. అది ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కూడా రిజల్ట్ గురించి భయం లేదు నాకు. అంటే స్క్రిప్ట్ స్టేజ్ నుంచే నేను ఆ కాన్ఫిడెన్స్ ఉన్నా. ఈరోజు ఏంటంటే మేము అనుకున్న దానికంటే ఇంకా చాలా పెద్ద హిట్ అవ్వడం, చాలా జనం పబ్లిక్ విపరీతంగా రిసీవ్ చేసుకోవడం వెరీ హ్యాపీ అండి. సాధారణంగా సంక్రాంతికి ఫుల్ అంటే అన్ని పిండి వంటలతో భోజనం అంటారు. సో అలా ఒక విందు మీల్స్ ఇచ్చారు. ఇక ఫ్యాన్స్కి అయితే జాతర పూనకం తెచ్చేలా చేశారు. సో ఇంత సక్సెస్కి ముందు ఎంత హార్డ్ వర్క్ ఉండేది? ఎన్ని రోజులు ఈ స్క్రిప్ట్ మీద మీరు వర్క్ చేయడం కానీ లైక్ ఆ క్యారెక్టర్ల మీద రీసెర్చ్ చేయడం కానీ ఈ వర్క్ చాలా ఎక్కువ టైం పట్టింది. అంటే ఆల్మోస్ట్ 1 year పట్టింది స్క్రిప్ట్ మొత్తం పక్కాగా ఫైనలైజ్ చేసుకోవడానికి. బాగా ఎక్కువ హార్డ్ వర్క్ చేసేవాడిని. అంటే మా టీము, నేను మా రైటర్స్ టీమ్, నాకు రైటర్ వివేక్, తర్వాత గవిరెడ్డి శ్రీను, నా అసోసియేట్ శ్రీకాంత్, ఆదిత్య, అలానే మా డైలాగ్ రైటరు సాయి మాధవ్ గారు. మేమంతా కూడా దీని మీద బాగా వర్క్ చేసాం. ఫస్ట్ ఏంటంటే బ్యాక్ వెళ్తే దీని గురించి రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని ఒక కమర్షియల్ సినిమా చెప్దామని ఫిక్స్ అయ్యింది ఫస్ట్. నేను ఇంతవరకు నేను చేసిన సినిమాల్లో హీరో క్యారెక్టర్ ఎప్పుడు పోలీస్ క్యారెక్టర్ లేదు. సో ఒక పోలీస్ అంటేనే ఒక హీరోయిజం. ఒక పోలీస్ క్యారెక్టర్ని తీసుకొని దానికి ఒక స్ట్రాంగ్ విలన్ పెట్టుకొని దానికి ఒక మంచి బ్యాక్డ్రాప్ తీసుకోవాలనుకున్నప్పుడు నేను పుట్టి పెరిగిన ఊరు ఒంగోలు. సో ఒంగోలు బ్యాక్డ్రాప్ తీసుకొని ఒంగోలులో మనం జరిగిన జరిగిన ఇన్సిడెంట్స్ కొన్ని సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటిని మనసు గుర్తుపెట్టుకొని, అంటే నేను విన్నవన్నీ దీంట్లోకి ఇన్కార్పొరేట్ చేస్తే బాగుంటుంది. కొన్ని క్యారెక్టర్స్ ఇన్సిడెంట్లు కొన్ని తీసుకొని క్యారెక్టర్స్ కొన్ని తీసుకొని దాని మీద నేను వర్క్ చేశాను. ఆ ప్రాసెస్లో రెగ్యులర్గా ఫిల్మ్ చెప్పద్దు, రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ అంటే రెగ్యులర్ ఫార్మాట్లో స్క్రీన్ ప్లే బేస్డ్ చెప్దామని చెప్పి ఒక 3 ఎలిమెంట్స్ తీసుకొని ఆ 3 ఎలిమెంట్స్ని ఒక 50 రూపాయల నోటు, మామిడికాయ, ఒక మేకు తీసుకొని ఆ 3తోటి ఒక క్యారెక్టర్స్ని డ్రైవ్ చేస్తూ మీరు గమనిస్తే స్క్రీన్ ప్లే చాలా ఇదిగా ఉంటుంది. అంటే కరెక్ట్గా వెళ్ళకపోతే కన్ఫ్యూజ్ అవుతుంది జనాలకి. పర్టికులర్గా ఇంకోటి ఏంటి అంటే దీంట్లో విలన్ క్యారెక్టర్స్ హీరోని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాయి, హీరో లేకుండానే హీరో గురించి మాట్లాడుతూ ఉంటాయి. అవన్నీ బాగా వర్కౌట్ చేసి చేసుకున్న స్క్రిప్ట్ అండి. సో మీరు వీరశంకర్ క్యారెక్టర్ కానీ అంటే కథ అనుకున్నప్పుడు ఇది రవితేజ గారి గురించి అనుకున్నారా, లేదంటే ముందు అనుకున్న తర్వాత ఆయన ఎంట్రీ ఇచ్చారు? రవితేజ గారి గురించి అనుకుని వీరశంకర్ క్యారెక్టర్ పోలీస్ ఆఫీసరు, ఆ పోలీస్ ఆఫీసర్కి ఆపోజిట్లో ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్స్ తీసుకొని ఒక మంచి బ్యాక్డ్రాప్ తీసుకొని దాంట్లో ఒక కథ, అవి అన్నీ పక్కాగా అనుకొని చేసుకుంటూ వచ్చినాయండి. కథ పకడ్బందీగా సెట్ అవ్వడం ఒక ఎత్తు అయితే ఆ క్యారెక్టర్ చూసింగ్ కానీ అండ్ టెక్నీషియన్స్ చూసింగ్ కానీ, ఇప్పుడు క్రాక్ సినిమాకి ఏంటి అంటే అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. అది మీరు సెట్ చేయడం వల్ల, ఎందుకంటే 24 క్రాఫ్ట్స్లో ఒక్కొక్క క్రాఫ్ట్ ఒక్కోలా ఉన్నా అన్ని క్రాఫ్ట్ల మీద కెప్టెన్ ఆఫ్ ద మూవీ డైరెక్టర్కి గ్రిప్ ఉండాలి. సో అలా ఎంటైర్ గ్రిప్ కుదిరింది. అండ్ క్యారెక్టర్లు చూస్తే ఇంకా ఈవెన్ సముద్రకని గారి క్యారెక్టర్ వేరే వాళ్ళని చూడలేము, శృతి హాసన్ కూడా వేరే వాళ్ళని చూడడం అలా ఉన్నాయి. ఈవెన్ టెక్నీషియన్స్ కూడా చాలా వాళ్ళ టాలెంట్ మొత్తం ఇందులోనే పెట్టినట్టు అనిపిస్తుంది. సో ఈ క్యారెక్టర్ సెలెక్షన్ కానీ అండ్ ఈ టెక్నీషియన్స్ని చూస్ చేయడం కానీ దీంట్లో మీరు చేసిన హార్డ్ వర్క్ అదే అండి. డే 1 నుంచి ఫస్ట్ నేను స్క్రిప్ట్ పక్కాగా అనుకున్న తర్వాత రవితేజ గారికి ఫస్ట్ కథ చెప్పడంలోనే ఆయన ఇమ్మీడియట్గా ఎక్స్ట్రాడినరీగా ఫీల్ అయ్యారు. దీనికి నేను ఆయనతో కథ చెప్పిన తర్వాత నేను చెప్పాను, సార్ దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని రెగ్యులర్ ఆర్టిస్టులు వెళ్ళనండి, ఇది ఒక కమర్షియల్ సినిమాలోనే ఒక డిఫరెంట్ అప్రోచ్, ఇది ఒక రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తీసుకొని క్యారెక్టర్స్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ తీసుకొని వెళ్తున్నాను. సో ఆర్టిస్టులు కూడా అట్లా ఫ్రెష్గా వెళ్తాను అన్నప్పుడు ఆయన డెఫినెట్గా అలానే ఇల్లు బాగుంటుంది అని ఆయన ఎంకరేజ్ చేశారు. అందుకే నేను కటారి కృష్ణ క్యారెక్టర్ సముద్రగని గారిని తీసుకున్నా. వాళ్ళ మీద ఎలాంటి ఇమేజ్ ఉండకూడదు. ఓకే. అలానే వరలక్ష్మి శరత్ కుమార్ జయమ్ క్యారెక్టరు, తను వెళ్ళి పికప్ చేసుకోవటం, తర్వాత అంకడ్ క్యారెక్టరు,
అంటే వాళ్ళని చూసినప్పుడు మాకు చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది సార్. మీరు సినిమాలో వాళ్ళని చాలా అద్భుతంగా చూపించారు. అసలు ఎలా ఇమేజ్ చేయగలిగారు? సముద్రకని గారిని చూస్తే మామూలుగా సింపుల్గా ఉంటారు, బట్ ఆ విలనిజం చూస్తే బాబోయ్ అనిపించేది. ఈవెన్ వరలక్ష్మి గారిని చూస్తే ఆమె చాలా సన్నగా పొట్టిగా చిన్నగా అనిపిస్తారు, బట్ మీరు అక్కడ జయమ్మగా అయితే అది చాలా ఆ చేంజ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే మీరు ఎలా ఇమేజ్ చేయగలిగారు వాళ్ళకి? నేను సముద్రకని గారికి మామూలుగా కొన్ని సినిమాలు చూశాను. నేను చూసినప్పుడు ఆయనలో నాకు మంచి ఆర్టిస్టు ఇష్టం బాగా. ఇది వెరీ గుడ్ డైరెక్టర్ కమ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. నాకు కటారి కృష్ణ నేను ఒరిజినల్ క్యారెక్టర్ నేను కలిసి ఉన్నాను కాబట్టి నాకు సముద్రకని గారిని నాకు ఆ లుక్ ఐడియా ఉంది. సో సముద్రకని గారిని మ్యాచ్ చేస్తే ఈయన డెఫినెట్గా దాన్ని చేయగలడు మంచి అని ఆయన్ని నేను అలా తీసుకున్నాను. జయమ్మ గురించి కూడా నేను తెలుసుకున్నప్పుడు జయమ్మ చిన్న అగ్రెసివ్గా ఉంటుంది, కళ్ళతోటే ఇది ఉంటుంది, పలికిచ్చేస్తుంది, అంటే గ్లామర్ ఉంటుంది జయమ్మకి. ఓకే. సో ఇవన్నీ విన్నాను నేను. ఊళ్ళో చీటీ పాటలు వేస్తూ ఉండే జయమ్మ క్యారెక్టరు చాలా అగ్రెసివ్గాను కరుగ్గా ఉంటుందని విన్నా. నాకు వరలక్ష్మి శరత్కుమార్ పందెంకోటి చూసినప్పుడు నాకు తనైతే బాగుంటుందని తను అలా పికప్ చేసుకోవటం. అంకడి క్యారెక్టరు నాకు డాన్ సీను బల్బు సినిమాకి ఫైట్ మాస్టర్, స్టన్ శివ మాస్టర్. అప్పుడు నేను మాస్టర్ అప్పుడప్పుడు స్పాట్లో యాక్షన్ చేసి చూపిస్తున్నప్పుడు ఆయనలో ఒక ఆర్టిస్ట్ గమనించాను. ఆయన అయితే బాగుంటుంది కదా, ఈయన అలా ఉంది. అలా నేను అబ్జర్వేషన్ ఎక్కువ చేసేవాడిని. తర్వాత మా దాంట్లోనే రైటర్ వివేక్ కందుకూరు పోలీస్ స్టేషన్లో ఎస్సీఐ క్యారెక్టరు, అలానే మచ్చరవి క్యారెక్టరు, అందరినీ కూడా ఏంటంటే నేను పిక్ చేసుకున్నా. వీళ్ళైతే బాగుంటుంది, కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అని. అలా క్యారెక్టర్స్ అంటే నేను మొత్తం ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకునేటప్పుడే నేను చాలా చూజీగా వెళ్ళాను. అలానే టెక్నీషియన్స్ నేను ఫస్ట్ కథ చెప్పిన తర్వాత ఫస్ట్ విష్ణు సినిమాటోగ్రాఫర్ తనైతే బాగుంటుందని నాకు ఫస్ట్ కథ నేను మన తమన్కి చెప్పాను. తమన్ నాకు ఇప్పుడు కాదు, నాకు గత 2-3 సినిమాల నుంచి నీకు మంచి కెమెరామెన్ ఉంటే నువ్వు నెక్స్ట్ లెవెల్ చేస్తావు, నీకు ఆ సపోర్ట్ ఉండాలి, నీ విజన్ని అర్థం చేసుకునే వాళ్ళు కావాలి అన్నప్పుడు తనే జీకే విష్ణుని ప్రిఫర్ చేశాడు ఈ పర్టికులర్ కథ అయిన తర్వాత. విష్ణువు కూడా నాకు అంతకుముందు నుంచి పరిచయం ఉంది. సో విష్ణు కథ చెప్పడం, తను బాగా కనెక్ట్ అవ్వటం, తర్వాత రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ వాళ్ళు ఆ కథని బాగా అర్థం చేసుకోవటం, తర్వాత ఇంకా మిగతా అందరు టెక్నీషియన్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ కానీ లేకపోతే అందరూ మిగతా వాళ్ళందరూ కూడా డైలాగ్ రైటరు సాయి మాధవ్ గారు కానీ అందరూ దీన్ని బాగా మొత్తాన్ని ఇంజెక్ట్ చేసుకున్నారు కథని. నేను 1 hour 45 minutes నరేషన్ ఎప్పుడు ఇచ్చినా సరే డీటెయిల్డ్గా చెప్పేవాడిని. ఓకే. జయమ్మ నడుచుకుంటే వెళ్తుంది, సముద్రం అలా వెళ్తే మొత్తం ఓపెన్ ప్లేస్, ఒకవైపు సబ్బు చెట్లు ఉంటాయి, వెళ్ళి కూర్చుంటుంది, అటు ఇటు చూస్తే నిర్మానుషం ఉంటుంది, విజిల్ కొడుతుంది, ఇసుకలో నుంచి లేస్తారు. అంత విజువలైజ్ చేసుకొని చెప్పినప్పుడు దాన్ని వాళ్ళ మాస్టర్స్ కానీ విష్ణు కానీ దాన్ని యాజ్ తీసుకొని నా విజువలైజ్ నేను ఏదైతే అనుకున్నాను దాన్ని అలా ఎగ్జిక్యూట్ చేశారు. అంటే బాగా టీమ్ వర్క్ లాగా చేసాం మాస్టర్స్కి, అందరికీ బాగా ఎక్కిచ్చేసాను వాళ్ళకి. అది బాగా ప్లస్. ఇంకోటి ఏంటంటే మాస్టర్స్ కూడా ఏంటంటే అక్కడ వేటపాలెం ఆ ఏరియా నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి కథ చెప్పగానే కనెక్ట్ అయ్యారు వాళ్ళు. ఆ నేటివిటీ కనెక్ట్ అయ్యారు. మన దగ్గర నుంచి ఆ నేటివిటీ, అందుకని మీకు చాలా ఫ్రెష్గా ఉన్నాయి సీన్స్ అన్నీ. ఆ నేటివిటీని కళ్ళగా ఇప్పుడు మామూలుగా నాకు ఎవరో చెప్తున్నారు, మామూలుగా ఈ బ్యాక్ డ్రాప్లో ఇంతవరకు ఎవరు కథ చెప్పలేదు ఇలా. ఒంగోలు బ్యాక్ డ్రాప్లో అంత విలనిజం తీసుకొచ్చి ఒక నేటివిటీ తీసుకురావాలంటే నేను అదే అన్నాను, మన దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్నే తీసుకున్నాను నేను, దాన్ని నేను కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకుని చేశాను. అలా అందరూ కుదిరేది దీనికి బాగా.